హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు దేవుడు ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ప్రేమమయుడైన యేసయ్యా నీ స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమును ప్రభా మరొక్కసారి ప్రభా నీ యొక్క వాక్యము తీసుకొని మేము చదువుతుండగా దాంట్లో ఉన్నటువంటి అర్థము అంతరార్థము మేము ఎరగము. మాకు విడమర్చి చక్కగా బోధించి మమ్మల్ని విశ్వాస వీరుల వలె వారి యొక్క అడుగుల జాడల్లో మేము కూడా నడిచేటువంటి యోగ్యత మాకు కలిగించమని నీకే ఘనత మేము ప్రభావాలు చెల్లిస్తూ నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఏదైనా ఎవరి దగ్గరనన్నా మనం పని చేసినా, లేకపోతే ఇంట్లో ఉన్నా, మనం బయట ఉన్నా, ఒక యజమాని దగ్గర ఉన్నా, లేకపోతే ఎవరి చేతి కింద మనం పని చేసినా, లేకపోతే ఎవరి కనుసన్నల్లోనైనా మనము బ్రతకాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సహజంగా వారికి నచ్చిన పనులు మనము చేసినప్పుడు, వారు మెచ్చిన పనులు మనం చేసినప్పుడు మనకు మంచి పేరుతో పాటు మనకు మంచి వేతనము, మనకు మంచి బతుకుదేరు అనేటువంటిది ఉంటుంది. కానీ మనం ఆ యజమానికి, ఆ తండ్రికి, లేకపోతే ఆ సేటు దగ్గర మనం పనిచేసినప్పుడు వారు ఇష్టపడే పనులు, వారు చెప్పని పనులు, వారి యొక్క ఆజ్ఞకు విరుద్ధమైనటువంటి పనులు మనం చేసినప్పుడు ఏమైపోతాయనంటే ఆ యొక్క యజమాని నొచ్చుకొని వీలైతే మనల్ని ఆ యొక్క పదవిలో నుంచి, ఆ పనిలో నుంచి తీసేస్తాడు, లేకపోతే మనకు జీతమైనా ఇవ్వడు. కాబట్టి దేవుని పిల్లారా, ఆ విధంగా మనము ఏమైపోతాము, ఆ యొక్క పనికి మనం న్యాయం చేయనటువంటి వారం అయిపోతాం. కాబట్టి మనము బహిష్కృతం అయిపోతాం, అంటే నెట్టివేయబడతాం. కానీ మనం ఎప్పుడైతే వారికి నమ్మకంగా ఉంటూ వారికి ఇష్టం కలిగే విధంగా వారిని పనిలో మెప్పించి ఒప్పించేటువంటి పని మనం చేసినప్పుడు తప్పకుండా మనకు మన వేతనంతో పాటు వారికి పైగా మనకు బహుమతులు కూడా మీదికే వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు బహుమతులు ఇచ్చేటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి మన విశ్వాస జీవితము ఎలాంటిదేనంటే విశ్వాసం అనేటువంటి దాని మీదనే మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. దాని ఆరంభము అంతము ఆధారపడి ఉంటుంది. విశ్వాసమే కనుక లేనట్టయితే మనము మన యొక్క విశ్వాసము లేని స్థితిలో, లేకపోతే విశ్వాస రహితంగా మనము మన దేవుని ఒప్పించలేము, మెప్పించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసము లేకపోవటమే పాపము. విశ్వాసం అనేటువంటిది లేకపోవటమే పాపము. ఒక చిన్న ఉదాహరణ, ఆదికాండంలో తినకూడదు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి మంచి చెడును తెలివినిచ్చేటువంటి వృక్షఫలం ఏదైతే ఉన్నదో, తినద్దు అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను మీరి ఆ మంచి చెడును తెలివినిచ్చేటువంటి వృక్షఫలాలని ఎప్పుడైతే తిన్నారో దేవుని యొక్క విశ్వాసమును వారు కోల్పోయారు. దేవుని యొక్క విశ్వాసము అటు దేవుడు వీరి పట్ల విశ్వాసం కోల్పోతే ఈ ఆదామవలు అటు మరి దేవుని పట్ల మరి విశ్వాసం కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసమే వారు ఆ పాపం చేయడానికి వీలుపడ్డది. లేకపోతే దేవుని పట్ల కనుక వారికి విశ్వాసం అనేటువంటిది ఉంటే వారు ఏమాత్రం పాపం చేసేటువంటి వారు కాదు. ఎందుకనంటే మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాలు తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అన్న మాట చెప్పాడు. అంత మాత్రమే కాక జీవవృక్షాలు అందులో పుట్టించాడు. ఆ జీవ ఫలాలు ఏ ఫలమునైనా తినచ్చు, ఏ ఫలమునైనా తినచ్చు అన్న మాట కూడా వారికి చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సాతాను వచ్చి మీరు తినమున చావరు, అంతేకాకుండా మీరు దేవదూతలు అయిపోతారు, ఈ సంగతి దేవుడు మీతో దాచాడు, కాబట్టి మీరు ఏదో ఉన్నత స్థితికి పోకుండా దేవుడే మీకు అడ్డుకుంటున్నాడు, దేవుడు మీ పట్ల సరైన ప్రేమ చూపించడం లేదు, మీకేదో దాచాడు అన్న సంగతులు సైతాన్ ఎప్పుడైతే ఆదాం అవ్వకు చెప్పడం జరిగిందో, లేకపోతే అవ్వకు చెప్పడం జరిగిందో, ఆ యొక్క పండ్లు తిని మరి పాపం చేయడం జరిగింది. అంటే విశ్వాసం, దేవుని పట్ల ఉన్న విశ్వాసం కోల్పోవడంతోటే వారు పాపం చేయడానికి వీలు పడ్డదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మరొక ఉదాహరణ ఏంటిదనంటే అన్ని రోగాలకు, లేకపోతే అన్ని నొప్పులకు ఒకటి ఏంటిదనంటే జ్వరమే. ఇప్పుడు జ్వరం వస్తే మనకు తల నొస్తుంది, జ్వరం వస్తే కాలు నొస్తాయి, జ్వరం వస్తే కడుపు నొస్తుంది, జ్వరం వస్తే ఒంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాలకు బాధ కలుగుతుంది. కానీ మనం ఆ సంగతి తెలియకుండా అరే నాకు కాళ్ళు నొత్తున్నాయి కాబట్టి కాలుకు మందు కావాలి, నాకు తల నొత్తుంది కాబట్టి తలకు మందు కావాలి, నాకు గొంతు నొత్తుంది కాబట్టి గొంతుకు మందు కావాలి అని చెప్పి ఒక నాటు వైద్యం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం నాటు వైద్యాలు
ఈ 10 రకాల నొప్పులకు 10 రకాల మందులు వాడితే అసలు నయం అవుతుందా? కాదు. 10 రకాలైనటువంటి నొప్పులకు 10 రకాలైనటువంటి మందులు వాడితే ఇంకింత ఎక్కువైపోతుంది. మరి నేను ఇంతగా మందులు తినగానే నాకు ఎందుకు బాగా కాపాయి అని చెప్పి ఆలోచనల్లో పడి మరో వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు ఒకటే ఒక మంది ఇచ్చాడు. ఏంటిదని అంటే జ్వరము నయమైనటువంటి మంది ఇచ్చాడు. మంది ఇచ్చుడుతో ఆ జ్వరము మరి ఆ మందు తినడంతో జ్వరం అనేటువంటిది నయమైంది. అదేవిధంగా అన్ని బాధలకు, అన్ని సమస్యలకు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు ఒకటే ఒకటి జ్వరం ఏ విధంగానైతే జ్వరంకు మందేస్తే బాగైందో, మన సకల విధములైనటువంటి అక్రమాలకు, భక్తిహీనతకు, పాపానికి, ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనటువంటి పనికి విశ్వాసం లేకపోవటమే. దేవుడు ఖచ్చితంగా విశ్వాసం కోల్పోతే, విశ్వాసం నుంచి వైదొలిగిపోతే కఠినంగా శిక్షిస్తాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. అరే మీరు పాపం చేస్తే మీరు నరకంలో పడతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. మీరు పాపం చేస్తే మీరు పతనమైపోతారు, మీరు ఎటు పనికిరానటువంటి వారు అయిపోతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి మీరు పాపం చేస్తే ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలోనే కాక నరకంలో కూడా మిమ్మల్ని వేధిస్తాడు, బాధిస్తాడు అని చెప్పి బైబిల్లో అనేక చెప్పినటువంటి సంఘటనలు ఉంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట నేను దేవుని పట్ల విశ్వాసం అనేది కోల్పోయాను. ఎక్కడో ఒక చోట నేను ఆ దేవుని పట్ల నమ్మకం అనేటువంటిది కోల్పోయాను కనుకనే నేను ప్రతి పాపం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే నువ్వు తాగితే ఈ విధంగా చెడిపోతావురా అని చెప్పి దేవుడు చెప్తే నాకు దేవుని పట్లనే విశ్వాసం లేకపోయినా తాగకుండా ఉండగలనా? అరే ఆ అమ్మాయిల సోకద్దురా అని చెప్పి దేవుడు చెప్తే నాకు దేవుని పట్లనే విశ్వాసం లేకపోయిగా ఉంచక ఉంటానా? అంతేకాకుండా నేను దొంగతనం చేయొద్దురా అని చెప్పి దేవుడు చెప్తే నాకు దేవుని పట్లనే నమ్మకం లేనప్పుడు నేను దొంగతనం చేయకుండా ఉంటానా? అంతేకాకుండా నేను అబద్ధాలే మాట్లాడొద్దురా అని చెప్పి దేవుడు చెప్తే నేను దేవుని పట్లనే విశ్వాసము నాకు లేనప్పుడు నేను అబద్ధాలు మాట్లాడక ఉంటానా? చెడు చూపులే వద్దురా మనకని చెప్పి దేవుడు చెప్తే నేను దేవుని పట్లనే విశ్వాసం కలిగలేను, నేను చెడు చూపు చూడకుండా ఉంటానా? కాబట్టి ఇవన్నీ పాపాలన్నీ వచ్చేటి అన్నీ కూడా ఈ దొంగ దోపిడితనాలు అన్నీ కూడా దేవుని పట్ల విశ్వాసం లేకపోవటమే. అందుకోసము ఈ 11వ అధ్యాయంలో 6వ వచనం ఏం చెప్తుందనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు కానీ పాపాలు చేస్తావా? చేయవు. దేవుడు కనబడతలేడు, ఎక్కడో ఉన్నాడు దేవుడు, నన్ను చూస్తుండా, నేను 4 గోడల మధ్య చేసేటువంటిది దేవుడు చూస్తుండా అని చెప్పి నిన్ను ధీమా చేసుకుంటావు. వాడు అంతమంది తాగుతున్నారు, 10 మంది తాగుతున్నారు, ఒక్కరిని తాగకపోతే తప్పేమో, ఒక్కరిని తాగితే తప్పేమో, 10 మంది తాగుతుండా నాకు తోడు, కాబట్టి నేను కూడా కొద్దిగా తాగితే తప్పే లేదు అని చెప్పి తమను తాము సంధానించుకోవడం. అరే లోకంలో ఇంతమంది ఈ రకమైనటువంటి పనులు చేస్తుండగా నేను ఒక్కరిని చేస్తే తప్పేమున్నది అని చెప్పి భావించుకోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోటాను కోట్ల చుక్కలు ఉంటున్నప్పుడు ఒకడే ఒక చంద్రుడు ఎందుకు వెలుగుతుంటుంటాడు? అందుకోసమే చుక్కల చంద్రుడు లెక్క నువ్వు ఉండవు. ఎందుకు? దేశంలో కోటాను కోట్ల ప్రజలు ఉంటున్నప్పుడు నువ్వు ఒక రాజులాగా ఎందుకు ఉండవు? అవునా కదా? ఆ రాజు ఈ కోటాను కోట్ల ప్రజల్లో ఒక్కటే రాజు ఎందుకు అవుతాడు అని అంటే అతడంతటి మంచి స్థితిని కోరుకున్నాడు కాబట్టి ఆ స్థితిలోనికి వెళ్ళి ఉంటున్నాడు, కాబట్టి ఆ దేశానికి రాజు అవుతున్నాడు. మరి నువ్వు ఎందుకు ఆ కోట్ల ప్రజల్లో నువ్వు ఒక రాజులాగా ఎందుకు ఉండవు? మరి కోటాను కోట్ల ప్రజలు ఉంటున్నప్పుడు తండ్రికి నమ్మకస్తుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఇతడే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు చెప్పినట్టు చేయండి అని చెప్పి యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా నువ్వు ఎందుకు యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన కుమారుని వలె యేసుక్రీస్తు వలె నీవు ఎందుకు ఉండవు? చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూసి ఆ దేవుడు ఇదే మాట చెప్పాలి, ఇతడే నా ప్రియకుమారుడు, ఇతడే నా ప్రియకుమార్తె, ఇతడే ఈమెయే అని చెప్పి నీ గురించి ఎందుకు చెప్పకూడదు సాక్ష్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి సాక్ష్యం పొందిన వారు ఉన్నారా లేదా బైబిల్ గ్రంథంలో అని చెప్పి కనుక చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, మంచి సాక్ష్యం పొందినటువంటి భక్తులు ఉన్నారు. మోషేను గురించి దేవుడు ఏమన్నాడు? మోషేను గురించి దేవుడు ఏమన్నాడంటే ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనే ఉంటుంది. ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి దేవుడు చెప్పగలిగినప్పుడు మరి నువ్వెందుకు మోసలాగా దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉండవు? ఎందుకు మరి మోసగానుగా, దొంగగా, అంతేకాకుండా తప్పిపోయినటువంటి వాడుగా, అక్రమకారుడుగా ఎందుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అంతేకాకుండా మనం దావీదు గురించి చూసినప్పుడు దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెప్పాడు? అపోస్తల కార్యములోనే ఉంటుంది అన్నమాట. మీరు తర్వాత వెతుక్కోండి. అపోస్తల కార్యములు దేవుడు ఏమంటాడంటే ఇతడు నా హృదయానుసారుడు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా హృదయానుసారుడు అంటే నేను ఎట్లా ఆలోచిస్తానో అట్లనే ఆలోచిస్తాడు, నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో అట్లాంటి ప్రవర్తన. మరి
కార్యములు చేస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో మరి మనం చూసినప్పుడు దానియేలును చూసి ఇతడే నా ప్రియుడు అని చెప్పాడు. ఇతడే నా ప్రియమైనటువంటి దాసుడు అని చెప్పాడు. మన యోగుల గురించి ఇతని వంటి నీతిపరుడు లేనే లేడని చెప్పి యోగు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇతని వంటి నీతిపరుడు, నీతిమంతుడు లేనే లేడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే నతానియేలు గురించి దేవుడు ఏమన్నాడంటే, నతానియేలు గురించి ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజల్లోనైనా ఇంతటి విశ్వాసపరుణ్ణి, ఇంతటి యథార్థపరుణ్ణి నేను చూడలేకపోయాను అని చెప్పాడు. ఈ విధంగా మంచి భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం చూసినప్పుడు వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం నేటి దినాల్లో? అయితే మనము ఈ లోకములో ఉన్నటువంటి పాపాలకు, ఈ లోకములో ఉన్నటువంటి భోగాలకు, ఈ లోకములో ఉన్నటువంటి ఐక్యమైనటువంటి ఆనందాలకు మనం మన యొక్క భక్తిని ఒక పక్కకు పెట్టేసి మనం ఈ పాపానికి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆకర్షితులమై మనం రాజీ పడిపోతుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము పాపానికి లొంగిపోతుంటున్నాం. కాబట్టి మన సంఘాల్లో శాంతి లేకపోవటం, మన సంఘాల్లో సమాధానం లేకపోవటం, మన సంఘాల్లో పరిశుద్ధత లేకపోవటం, మన సంఘాల్లో విశ్వాసం లేకపోవటం, మన సంఘాల్లో నీతి లేకపోవటం, మన సంఘాల్లో మరి ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అవగాహన, ఐకమత్యం లేకపోవటం, ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవటం అంతా కూడా జరుగుతున్నది. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో వచనాలు ఏం చెప్తున్నాయంటే, మన యొక్క క్రైస్తవ కుటుంబంలో నుంచి లోకానికి తీర్పు తీర్చేటువంటి స్థితి కలిగిస్తాడట. అయితే లోకానికి తీర్పు తీర్చేటువంటి స్థితిని అటు ఉంచితే లోకమే మనల్ని తీర్పు తీర్చే స్థితికి వచ్చేసింది. అరే మీరేంద్ర మాకు చెప్పేది, మీ చర్చిలలోనే భయంకరమైన దోషం ఉన్నది, పాపం ఉన్నది, అక్రమం ఉన్నది, అనేకమైనటువంటి చిల్లరి పనులు ఉన్నాయి, మాకేంద్ర మీరు చెప్పేది అని చెప్పి వాళ్ళే మనల్ని ఎత్తిపొడిచి మరి తిట్టు తిట్టి మనల్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే మనము లోకానికి మాదిరిగా ఉండమని చెప్పి దేవుడు అంటే, లోకం మనల్ని చూస్తూ అనేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడ పోతుందనంటే, ఆ సంఘం నడిపించే నాయకులు సరిగా లేకపోవటం, అంతేకాకుండా సరి అయినటువంటి బోధ లేకపోవటం, నాయకుల దగ్గర సరైనటువంటి ప్రవర్తనా శైలి సరిగా లేకపోవటం, అంతేకాకుండా చెప్పేటువంటి మాటలు సరిగా లేకపోవటం, ఏది చెప్పాలో చెప్పక ఎక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, రోగం ఒకటైతే మందు ఒకటి పెట్టడం, సందర్భం ఒకటైతే సందర్భం తప్పించి వేరే సందర్భాలు ఎత్తుకొచ్చి మాట్లాడటం, సాగు చోట పెళ్లి పాట పాడడం, పెళ్లి చోట సాగు పాట పాడడం, ఈ విధంగా జరుగుతున్నందున మరి పరిశుద్ధత అనేటువంటిది సంఘాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకం ఎక్కడున్నదిరా అని అంటే, పాస్టర్ గారు లోకము సంఘం ఎక్కడున్నదిరా అని అంటే లోకంలో ఉన్నది. మరి లోకం ఎక్కడున్నదిరా అంటే సంఘంలో ఉన్నది అని అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికును లోకానికును సంఘానికి ఏదైనా కొద్ది ఒకటి మంచి ఒక వ్యత్యాసం చూపించానంటే, లోకంలో ఉన్న అన్నీ కూడా పాప చేష్టలు అన్నీ కూడా సంఘంలో కనబడుతుంది. ఇక మంచి అనేటువంటిది ఎక్కడున్నది? ఈ యజమాన్ని ఒప్పించి మనం పరలోకం మోక్షానికి పోయేటువంటి పరిస్థితి ఎలా ఉంది? బహుమతి అటు ఉంచితే కనీసం మనకు చేసిన పని కన్నా ఫలితం లభించలేని పరిస్థితి ఉంది. బోనస్ అటు ఉంచితే మనకు కనీసం జీతం వస్తే ఇబ్బంది ఉంది. చివరికి వస్తే మనల్ని ఆ సేటే భరించలేక రే నువ్వు విరమించుకోరని వాళ్ళ కాదురా పని, వెళ్ళిపోరా దయచేసి వెళ్ళిపోరా అని చెప్పే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది దేవుడు. కాబట్టి విశ్వాస జీవితం అనేటువంటిది మనం సరిగా జీవించినప్పుడు ఖచ్చితంగా దానికి బహుమతి అనేటువంటిది దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడ్డది. వచనం 15:58. ప్రభువునందు ప్రభువు కొరకు చేసేటువంటి ప్రయాసం ఏదైతే ఉందో అది వ్యర్థం కాదు. స్థిరంగా ఉండాలి మనం దేవునిలో, కదలక ఉండాలి. మనం ఈ లోకం కదిలిస్తే, పాపాలు కదిలిస్తే కదలద్దు. మనమా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ప్రభు కార్యాభివృద్ధి యందు అంటే నీ జీవితం యొక్క మార్పు అభివృద్ధి యందు నువ్వు ఎప్పుడు ఆసక్తి ఉండాలి. నువ్వు అభివృద్ధి పొందితే సంఘం అంతా అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగతంగా నువ్వు మారితే సంఘంలో అందరూ వ్యక్తిగతంగా మారిపోతూ ఉంటారు. కాబట్టి మనము మారవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 10వ అధ్యాయము 37వ వచనంలో రాయబడింది.
తొందరగా. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే దేవుడు అంటే యేసయ్య త్వరగా వస్తాడు కాబట్టి జాగ్రత్త పడు. నీతిమంతుడైనటువంటి వాడు మరి విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. అంటే విశ్వాసం మీదనే ఆధారపడి బతాడు, విశ్వాసం కోల్పోయి బతకడు. దేవుడు విశ్వాసమును ప్రతిఫలం ఏమిస్తాడో దాన్ని నమ్ముకొని బతాడు. అయితే ఒకవేళ ఇటు దేవుని వైపు ప్రారంభించి నడుస్తూనే ఒకవేళ వెనకతట్టు చూసినటువంటి వ్యక్తి అయితే అతని పట్ల దేవునికి సంతోషం ఉండదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అని అన్నాడు. మత్తయి సువార్తలో కూడా 12వ అధ్యాయం అనుకుంటా 12-11 ఉంటుంది. నాగటిపై చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నావాడు కాదు. లూకా సువార్త అనుకుంటా, లూకా సువార్తన 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాగటి మీద చేయి పెట్టి అని అంటే దాని అర్థం ఏంటిదని అంటే, ఒకడు తన జీవితాన్ని ఆత్మీయంగా ఆరంభించాడు, తర్వాత మళ్ళా కుక్క కక్కిన వైపు తిరిగి మళ్ళీ తిన్న రీతిగా ఏ పాపమునైతే వదిలాడో ఆ పాపమునే మళ్ళీ చేయడానికి ముందుకెళ్తున్నాడు అన్నమాట. అంటే దేవుని వైపు ఆరంభించినట్టుగానే ఆరంభించి మళ్ళీ వెనక తట్టు చూస్తే ఏమైపోతుంది, అతడు దేవుని వాడు కాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పుడు జీవితంలో ఒకసారి మనకు అవకాశం వస్తుంది. లోతు యొక్క కుటుంబానికి అవకాశం వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు దయించేస్తా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ నాశనం చేస్తా అని చెప్పి ఆకాశం నుంచి గంధకములు పంపించినప్పుడు దేవుడు ఒకటే కూడా కోరుకున్నాడు, మీరు వెనకతట్టు చూడకుండా ముందుకే పయనించాలని అన్నాడు. కానీ ఈ యొక్క లోతు భార్య వెనకతట్టు చూడడానికి ఎక్కువ ఇష్టపడింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాపం యొక్క అలవాట్లకు బానిసైంది కాబట్టి వెనకతట్టు చూసింది, అక్కడ ఉన్నటువంటి ఆ సంతోషాలు చూసింది, అక్కడ భోగాలే చూసింది, అక్కడ ఉన్నటువంటి ఆ శరీర కోరికలు మరవలేకపోయింది కనుక వెనకతట్టు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే మన జీవితంలో కూడా వెనకతట్టు చూసేటువంటి పరిస్థితి ఉండకుండా మనం ముందుకే చూస్తూ క్రీస్తు లాంటి మంచి సాక్ష్యము, మోషే లాంటి మంచి సాక్ష్యము, నతానీయేలు లాంటి మంచి సాక్ష్యము, అంతేకాకుండా దావీదు లాంటి మంచి సాక్ష్యము మనం పొందవలసిన అవసరం ఉంది. దేవుడి మాట దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.